ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నాన్న ఎప్పుడు చనిపోయారు? డాడీ 2006 ఫిబ్రవరిలో చనిపోయారు. ఓకే. హార్ట్ అటాక్ వల్ల చనిపోయారనమాట. సో సింగిల్ పేరెంట్ కష్టాలు చెప్పలేం. హ్మ్. మనం అంటే సింగిల్ నువ్వు పేరెంట్ అంటే మోర్ దెన్ మా మదర్ కంటే మా అక్క. హ్మ్. షీ వాస్ లైక్ మై సెకండ్ ఫాదర్. హ్మ్. మా అక్క లేకపోతే ఈ రోజున మేము ఉండేవాళ్ళం కాదు. తను ఫినాన్షియల్‌గా కూడా అంత సపోర్ట్. ఫినాన్షియల్‌గా అంటే బేసికల్లీ మా ఫాదర్ బేసికల్లీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఎప్పుడూ కూడా లైఫ్‌ని సెక్యూర్ చేసి ఉంచుకోవాలి. అన్‌సర్టెనిటీలో బ్రతకూడదు. సో, మై ఫాదర్ వాస్ ఇన్ ఎ స్టేజ్ ఆఫ్ అన్‌సర్టెనిటీ. సో, ఆ టైంలో కొంచెం ఫ్యామిలీ పరంగాను, దీని పరంగాను కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయన్నమాట. ఫినాన్షియల్స్‌గాను క్రియేట్ అయినాయి. ఆ ప్రెషర్స్, ఆ స్ట్రెసెస్ వల్ల ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. హ్మ్. అండ్ ఆ తర్వాత మేము ఎవ్వరి మీద డిపెండ్ అవ్వదలుచుకోలేదు. సో, వి స్టూడ్ ఎ స్ట్రాంగ్ స్టాండ్. ఓకే. సో, అప్పుడు కొంచెం బ్రతకడానికి మా రిలేటివ్స్ దగ్గర కొంచెం లోన్ తీసుకోవటము, లైక్ మా అత్త దగ్గర 1,00,000, 2,00,000, 3,00,000 ఏవో తీసుకోవడం. అలాగా మా డ్యాడీ కొంచెం చేశారు. అది మాకు నచ్చలేదు. బేసికల్‌గా నాకు అప్పు అనేది తీసుకోకూడదు అనేది ఒకటుండేది. బట్ ఆ పరిస్థితిలో అవసరాలకి తీసుకోవడం జరిగింది. ఒక అత్త దగ్గర కొంత అమౌంట్, ఇంకో అత్త దగ్గర కొంత అమౌంట్. ఏదో అనుకోని ఏదో చేయబోయారు. బట్ అది సక్సెస్ అవ్వలేదు. ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అవ్వడం వల్ల అటు ఫ్యామిలీ పరంగా ప్రెషర్స్ క్రియేట్ అయినాయి. ఇటు బయట పరంగా ప్రెషర్స్ క్రియేట్ అయినాయి. వస్తే ఒకటే ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఒక ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం వీళ్ళందరికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చేద్దాము హ్మ్. అన్న దీంట్లో చేశారు గానీ, బట్ అది ఫెయిల్ అయింది. ఫెయిల్ ఓకే. అవ్వడంలో స్ట్రెసెస్ అన్నీ మీద పడి, హ్మ్. సో, అది తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయారు. అండ్ ఆ తర్వాత డిసైడ్ అయ్యాము బతకగలిగితే మన కాళ్ళ మీద మనం బ్రతుకుదాం గానీ, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సో, మా అక్క ఒక సెంటర్‌లో రిసెప్షనిస్ట్‌గా జాయిన్ అయ్యి, అక్కడ తన ఫ్లూయెన్సీ అండ్ ఇంగ్లీష్ బావుందని చెప్పి, ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ వాళ్ళు అంటే యూఎస్ స్టాఫింగ్ అని ఉంటది. ఐడియా ఉందా నీకు? అవునవును. సో, యూఎస్ స్టాఫింగ్‌లో వాళ్ళకి ఇలాగ కాలర్స్ కావాలి. కమ్యూనికేట్ చేయడానికి బెటర్ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కావాలి అంటే, అండ్ దెన్ అక్కడి నుంచి ఆ రిసెప్షనిస్ట్ జాబ్ నుంచి అక్కడికి నైట్ షిఫ్ట్ చేసి, హ్మ్. నైట్ షిఫ్ట్‌లో మా అమ్మే ఎళ్లి తన సాలరీ కూడా మా అమ్మే ఎళ్లి మాట్లాడింది. లేకపోతే మా అక్క ఏదో తక్కువ సాలరీకి ఒప్పేసుకునేది. లేదండి ఆడపిల్ల ఇలా కష్టపడితే ఇలా చేస్తుంది అని చెప్పి మా అమ్మ ఎళ్లి మాట్లాడితే తన సాలరీ కూడా కొంచెం బెటర్ సాలరీ వచ్చింది. అలాగా స్టెప్ బై స్టెప్ తన వర్క్, తన ఎఫిషియన్సీ నచ్చి తనకి పెరగడం. అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఒక నైట్ షిఫ్ట్ అంటే మళ్ళీ కొంచెం ఇబ్బందయిపోతుందని జెప్పేసి హైదరాబాదొచ్చి హైదరాబాద్‌లో ఒక డే షిఫ్ట్ కంపెనీలో వర్క్ చేసి హ్మ్. డే షిఫ్ట్ కాదు. నైట్ షిఫ్ట్. ఇక్కడ కూడా నైట్ షిఫ్టే. ఆ నైట్ షిఫ్ట్ హాస్టల్‌లో ఫుడ్ తిని తినక బాగా బక్కగా అయిపోయి హెల్త్ అప్‌సెట్ అయిపోతుందంటే మా అమ్మ అక్కడ వర్రీ అయిపోవడం. నేనక్కడ నాకు కాలేజ్ ఉంది. సో, నాకెలాగో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ లేదు. మా అక్క కూడా ఇంటర్మీడియేట్‌తో స్టాప్ చేసేసిందనమాట. నేనప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. సో, నాకెలాగో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ లేదు. తమ్ముడికైనా సరే ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఉంటే వాడు రేపొద్దున లైఫ్ వాడికి బావుంటుంది అని చెప్పేసి, తను తన ఎడ్యుకేషన్‌ని ఎడ్యుకేషన్ సాక్రిఫైస్ చేసింది అంటే ఫుల్ టైమ్ కాలేజ్‌కెళ్ళలేదు. తర్వాత ప్రైవేట్‌గా బీఏ చేసింది. తర్వాత ఇంగ్లీష్ కూడా కోర్సెస్ అవి చేసింది. ఆ స్టాఫింగ్ కంపెనీలోనే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ, ఈరోజు తనకి అక్కడే మా బావ గూడా పరిచయం అయితే వేరే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మా బావ గూడా పరిచయం అయితే, సో, వాళ్ళిద్దరూ ఇంట్లో చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ టర్న్డ్ ఇంటూ అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ టర్న్డ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకున్నాము. పెళ్లయిపోయింది. ఒక ఇప్పుడు రకంగా దే ఆర్ హ్యాపీలీ చెప్పాలంటే విత్ 2 బ్రదర్ కిడ్స్. ఇలాంటి సాక్రిఫైస్ చేస్తారు. అలాంటిది సిస్టర్ మీ ఫ్యామిలీ కోసం. షీ ఈస్ నాన్న లైక్ మై లేడు అనే ఫాదర్. కష్టాన్ని మీ చుట్టూ రానివ్వలేదు అసలకి. ఇప్పటికి. గ్రేట్ అది. అక్క పేరేంటి? చరిత మధురిమ. సో, గ్రేట్ నిజంగా. అలాంటి అక్క ఉండటం. యాహ్! హ్మ్. నేను ఒక షోలో కూడా చెప్పాను. ఐ వాస్ ఇప్పుడు నాకు అంత నేను చెప్తున్నాను గానీ, లోపలుంది. ఐ వాస్ లైక్ హోల్డింగ్ ఇట్. ఒక 'నీతోనే డాన్స్' అనే షోలో మాత్రం చాలా ఎమోషనల్లీ బర్స్ట్ ఔట్ అయిపోయాను. ఓకే. నాకు ఎమోషన్స్ ఉంటాయి. బట్ కొంచెం బయటికి రానీయకుండా బిల్డప్ ఉంటాయి. ఇస్తాం అంతే లోపల. లోపలుంటాయి. ఆ! సో, ఇప్పటికి అక్కని తలుచుకుంటే ఐ వచ్చేస్తాయి. స్టిల్ ఓ హర్. ఈ రోజుకి నాకు నేనున్నానంటే మా అక్క. ఐ రెస్పెక్ట్ మై సిస్టర్ ఎ లాట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వుమెన్ హూ వర్క్స్ ఫర్ థెర్ ఫ్యామిలీ. ఓకే. వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టడం కోసం గాని, వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ స్ట్రైవ్ చేసి వర్క్ చేసే ప్రతి వుమెన్ ఐ విల్ రెస్పెక్ట్. సో, ఇప్పుడు నాన్న లేనప్పుడు ఇంట్లో ఆడవాళ్ళతోనే మనం తిరుగుతాము. వాళ్ళ చుట్టూ వాళ్ళని చూస్తూనే మనం ఎదుగుతాం కాబట్టి, ఆడదంటే ఒక గౌరవం ఎవరికైనా ఉంటుంది. యూజువల్‌గా అబ్బాయికి. అమ్మని చూసావు నాన్న లేనప్పుడు. తర్వాత నాన్న ప్లేస్‌లో అక్కని చూసావు ఆ కష్టం. తర్వాత వైఫ్‌ని గూడా చూస్తున్నావు. కానీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అంటే సీరియల్ ఇండస్ట్రీలో మీ ఇద్దరిది గూడా ఒకటని చెప్పొచ్చు. హ్మ్. టాప్ 5లో. ఎందుకంటే చాలామంది లవ్ చేసి పెళ్లి చేసుకున్నోళ్ళు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. మీరు గూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఒక్కసారిగా ప్రీతం మానసాకి విడాకులను వినగానే బ్లాస్టింగ్ న్యూస్ అయిపోయింది. అందరూ నేను చెప్పాను కదా! రూరల్‌లో ఉన్న వాళ్ళందరూ అయితే మొబైల్స్ లేని వాళ్ళు కూడా పక్కనోళ్ళ మొబైల్‌లో వింటూ ఏడుస్తున్న సంఘటనలు నేనే చూశాను. యాక్చువల్లీ అదే ఎందుకని చెప్తున్నాను. ఆ న్యూస్ వినాల్సి యాక్చువల్లీ ఇంకా వచ్చిందంటే ఏమని విడాకులు చెప్తావు? తీసుకోలేదు. ఓవరాల్‌గా నేను లోపలిగా డీప్‌గా వెళ్ళను. ఏం చెప్తావు దాని గురించి అసలు? విడాకులు అనేది ఇట్స్ జస్ట్ ఏ ఫేక్ థంబ్‌నెయిల్. హ్మ్. విడాకుల వరకు మేము ఇంకా వెళ్ళలేదు. హ్మ్. సో పిల్లలు పుట్టిన తర్వాత ఏమైంది అంటే అనుకోని ఒక తెలియని గ్యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎక్కువగా తను వాళ్ళ అమ్మానాన్నల దగ్గర ఉండటం వల్ల హ్మ్. నేను షూటింగ్స్, సీరియల్స్ బిజీగా ఉండటం అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు షూటింగ్స్ ఉన్నా కానీ వెళ్ళేవాడిని. పిల్లల దగ్గరికి వెళ్ళటం, వస్తాం, రావడం చేసేవాళ్ళం. యూట్యూబ్ వ్లాగింగ్ చేసేవాళ్ళం. అంతా కలుస్తూ ఉండేవాళ్ళం. బట్ నాకొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నా పిల్లలకి నేను ఒక గెస్ట్ లాగా అయిపోయాను. అండ్ తను కూడా ఎక్కువగా అక్కడ మేబీ తెలీదు. ఎందుకని ఆ డిస్టెన్స్ క్రియేట్ అయిందో మా ఇద్దరి మధ్య చాలా అఫెక్షనేట్‌గా ఉండేది. అండ్ బిఫోర్ 5 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్‌లో పిల్లలు పుట్టడానికి బిఫోర్ గూడా వాళ్ళ అమ్మా, నాన్న నాతో కంప్లెయింట్ చేసేవాళ్ళు. మా అమ్మాయి రాదేంటయ్యా మా ఇంటికి మేము రమ్మన్నా గూడా వచ్చి ఓ 2 రోజులు ఉండండి, 3 రోజులు ఉండండి అంటే కూడా రాట్లేదు. లైక్ ఇక్కడే ఉంటుంది. వాళ్ళే వచ్చేవాళ్ళు ఎక్కువగా. హ్మ్. హ్మ్. సో అలాంటిది పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువగా తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉండిపోవడం హ్మ్. తెలియని గ్యాప్ క్రియేట్ అయింది. ఆ తెలియని గ్యాప్ ఉండకూడదు. నేను ట్రై చేస్తానే ఉన్నా. నేను ట్రై చేసిన ప్రతిసారి అది దూరం అవుతూనే వచ్చాం గానీ, దగ్గర అవ్వలేకపోయాం. అంటే పిల్లలు పుడితే ఎవరైనా ఇంకా దగ్గరవుతారు హస్బెండ్, వైఫ్. అలాంటిది అదే మీరు దూరం యాక్చువల్లీ అవుతున్నారు పిల్లలు అంటే పుట్టిన తర్వాత ఏమైపోయిందంటే, తను నేను ఒక ఇంట్లో ఎగ్జాక్ట్ రీజన్ ఉండలేకపోయాం. ఏమన్నా తను ఉందా నేను ఒక దానికి? ఇంట్లో ఉండలేకపోవడం వల్ల మా ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ అయింది. హ్మ్. అదే ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్ ఉంది. అరుచుకుంటాం, తిట్టుకుంటాం, గోల చేసుకుంటాం, కొట్టేసే వరకు ఎళ్ళిపోతారు. బట్ నెక్స్ట్ డే లేచి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ వార్ ఆ ఫైట్ ఆ రోజుతో ఎండ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ అయిపోతారు. సో మాకేమైపోయిందంటే తను వేరే ఇంట్లో, నేను వేరే ఇంట్లో, తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర, నేను మా అమ్మ దగ్గర, పిల్లలు తన దగ్గర ఉండిపోవటం వల్ల నేనే నా కిడ్స్‌కి గెస్ట్ అవ్వడం వల్ల తెలియకుండా గ్యాప్ క్రియేట్ అయిపోయింది. హ్మ్. ఆ గ్యాప్‌ని నేను ఫిల్ చేయడానికి ట్రై చేశాను. అది అలా ఉండిపోయింది. హ్మ్. అది మేబీ ఫేజ్ ఏమో ఆ టైం గడవాలి. నాకు కొంచెం నేను బిలీవ్ చేస్తా టైం రావాలి. సో ఇంకొంతకాలం వెయిట్ చేస్తే ఆ టైం వచ్చి మళ్ళీ మేము కలుస్తామేమో. హ్మ్.